ఒక రోజు ఒక తండ్రి కొడుకు అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తుండగా వాళ్ళకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. బాగా నడిచి నడిచి ఆయాసపడిన ఈ తండ్రి కొడుకు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. అలా తీసుకుంటుండగా నాన్నకి బాగా దాహం వేసింది. నాన్న కొడుకుని పిలిచి అక్కడ ఎదురుగా కనిపించిన చెరువులోంచి నాకు కొన్ని నీళ్లు తీసుకురా అని చెప్తాడు. అలాగే అని అక్కడికి వెళ్లిన కొడుక్కి అక్కడున్న నీళ్లు చాలా చిరాగ్గా కనిపిస్తాయి, బురదగా కనిపిస్తాయి. ఎందుకంటే అప్పుడే కొంతమంది ఆ నీళ్లలో బట్టలు ఉతుకుతూ గేదెల్ని తోముతూ కనిపిస్తారు. అప్పుడు ఆ నీళ్లు తేకుండా అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్నకి అదే విషయం వివరంగా చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, ఒక పని చెయ్యి, మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళు, ఈ పాటికి ఆ పనులన్నీ వాళ్ళు పూర్తి చేసి ఉంటారు, కాసేపు వెయిట్ చేయి, అప్పుడు నీళ్లు తీసుకురా అని చెప్తాడు. ఈ అబ్బాయికి అర్థం కాదు, కానీ నాన్న మాటని కాదనలేక మళ్ళీ వెళ్ళక్కడ నించుంటాడు. అలా నించుని అదే నీళ్లని కాసేపు చూడగా ఆ బురదంతా కింద పేరుకుపోయి పైనున్న నీళ్లు అందంగా కనిపిస్తాయి. అప్పుడు వెంటనే ఆ నీళ్లని తోడి ఆ నీళ్లు వాళ్ళ నాన్నకి తెచ్చిస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా చెప్తాడు, చూడు నాన్నా, మొదట నువ్వు వెళ్ళినప్పుడు నీళ్లు బురదగా ఉన్నాయి, కానీ కాసేపు ఓపిగ్గా వెయిట్ చేసేసరికి బురదంతా కిందకి పేరుకుపోయి పైనున్న నీళ్లు క్రిస్టల్ క్లియర్ గా మారిపోయాయి. లైఫ్ లో వచ్చే కోపం, ఆవేశం, చిరాకు, విసుగు ఇవన్నీ అంతే. అదే కోపం అదే వేడిలో ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది ప్రాబ్లమే అవుతుంది. కాసేపు ఆలోచించి నెమ్మదిగా స్థిమితపడి చల్లారిన తర్వాత ఏ డెసిషన్ తీసుకున్నా అది ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది అని చెప్తాడు. లైఫ్ లో కూడా అంతే. కోపంలో ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుని తర్వాత ఆ నిర్ణయాలకి మనమే బాధపడుతూ ఉంటాం. ఎప్పుడు కోపం వచ్చినా చిరాకు వచ్చినా సహజం, కానీ చల్లారి మనశ్శాంతి వచ్చిన తర్వాతే ఎటువంటి పెద్ద నిర్ణయమైనా తీసుకుంటే మనకే మంచి జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. జాగ్రత్త.